క్రిస్టియన్ రేస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సాయంకాల సమయాన మనతో పెద్దలు గౌరవనీయులైన నార్మన్ ఐజక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి పరస్పరంగా మాట్లాడుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్, హౌ ఆర్ యూ డూయింగ్ సార్? ఫైన్, థ్యాంక్ యూ అండి. సార్, ఇట్స్ అ ప్లెజర్ దట్ మీలాంటి మాన్యులు పెద్దలు క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి మరి బాస్కెట్బాల్ ఫెడరేషన్ లో ఇంత అత్యున్నత స్థాయిలో ఉన్నారు సార్. మీరు కమ్యూనిటీకి ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? కమ్యూనిటీకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే గుడ్ విల్ వీ హ్యావ్ టు షేర్ అండ్ బ్రదర్హుడ్ మనం షేర్ చేయాలి. ఎందుకంటే మన రిలీజియన్ అది మనకు నేర్పిస్తా ఉన్నది. అండ్ బాస్కెట్బాల్ ద్వారా వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు సో మెనీ పీపుల్. దాంతో మనము చాలా మందికి మనం రీచ్ అవుట్ అవ్వగలుగుతున్నాము. అండ్ దానివల్ల చాలా మందిని కూడా మనము సరైన త్రోవలో తీసుకురాగలిగినాము ఇప్పటి వరకు. సార్, అయితే మీ కింద మీ అండర్ లో చాలా మంది రెఫరీలు కానీ చాలా మందిని తయారు చేయడం అనేది మీరు జరిగింది. అది మరి ఇంత పెద్ద హోదాలో మీరున్నారు. ప్రజలకు ఒకసారి మీ హోదాని మరి మీ చేసే రెస్పాన్సిబిలిటీస్ ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దగ్గర ఇప్పుడు నేను బాస్కెట్బాల్ లో 50 years ప్లస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అండ్ వైఎంసీఏలో మోర్ దెన్ 50 years. బాస్కెట్బాల్ లో ప్రతి స్టేజ్ లో నేను యాజ్ అ ప్లేయర్, యాజ్ అ కోచ్, యాజ్ అ మేనేజర్, యాజ్ అ రెఫరీ. అండ్ ఇండియా నుండి ప్రత్యేకంగా నేను ఒక్కనే ఇప్పుడు ఒక ఫీబాల్ టెక్నికల్ డెలిగేట్. అండ్ దేవుడిచ్చిన నాకు ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో నేను ఫస్ట్ ఇండియన్ ఎవర్ ఒక వరల్డ్ కప్ ఫైనల్ కూడా చేయగలిగినాను. 300 ఇంటర్నేషనల్ మ్యాచెస్ చేసినాను. దాంతో ఏమవుతుందంటే ఎంతమంది అయితే ఉన్నారో నేను వాళ్ళని సరైన త్రోవలు తీసుకెళ్లి వాళ్ళకు కరెక్ట్ బాస్కెట్బాల్ స్కిల్స్ నేర్పించి వాళ్ళు ఒక సొసైటీలో ఒక మంచి పేరు పొందాలని దాని గురించి నేను కష్టపడి వాళ్ళని చాలా మందిని నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ రెఫరీస్ కానీ నేషనల్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా చేయడము నాకు దట్ ఈస్ ద బెనిఫిట్ ఐ పాస్డ్ ఆన్ టు ది అదర్స్. అమేజింగ్, గుడ్ టు హియర్ దట్ సార్. వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్రైస్తవ సమాజంకి మరి ప్రేక్షకులు కూడా చాలా మంది యువకులు ఉన్నారు. యూత్ పీపుల్ ఆర్ అస్పైరింగ్ టు బి అథ్లీట్స్ స్పెసిఫిక్లీ ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ బాస్కెట్బాల్. వారికి మీరు ఏం చెప్పగలుగుతారు? వాళ్ళకి ఏం డెడికేటెడ్ ఉండాలా, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలా. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాము చాలా మంది యూత్ దే ఆర్ ఫాలోయింగ్ అస్ట్రే. అట్లా కాకుండా ఏదైనా స్పోర్ట్ ఫాలో చేయాలా. ప్లస్ రిలీజియన్ ని మనము సరైన వేలో మనము ఫాలో చేస్తే మనకు విల్ బి సెట్టింగ్ అ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ ప్రస్తుతానికి అది సొసైటీలో ఇవన్నీ మనకు అవసరం అండి. స్పెసిఫిక్ గా మన క్రిస్టియన్ ప్లేయర్స్ కి మీ ద్వారా ఏమైనా సపోర్ట్ కానీ ఏమైనా ఉంటుందా సార్? అంటే స్పెసిఫిక్ గా నేను చేయలేదు. ఎందుకంటే బాస్కెట్బాల్ అండ్ వైఎంసీఏ కాస్ట్, కల్చర్, క్రీడ్, రిలీజియన్ అట్లాంటిది ఏం లేకుండా బట్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ దేర్ ఎక్కడైతే. ఎందుకంటే బాస్కెట్బాల్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ టు ద వరల్డ్. వైఎంసీఏలో స్టార్ట్ అయింది, దానివల్ల ఫెలోషిప్ పెరిగింది. సో ఇవన్నీ మనం ఏం చేస్తూ మనం సరైన గైడెన్స్ ఇస్తున్నాం అందరికి, ఎస్పెషల్లీ ద యంగ్స్టర్స్. ప్రేక్షకులందరూ కూడా గమనించారు కదా. మరి మన సమాజంలో మన కమ్యూనిటీలో ఇంత పెద్ద నాయకులు ఉండడం అనేది మనకు ఒక మహాభాగ్యము. మరి క్రిస్టియన్ ప్లేయర్స్, అథ్లీట్స్, ఆల్ ఆఫ్ యూ హూ అస్పైర్ టు ఎక్సెల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బాస్కెట్బాల్ అందరూ కూడా ముందుకు రావాలి. మరి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.